వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు, వీళ్ళింత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే ఉన్నారు. కాబట్టి అది వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఉత్కృష్టత, మన జీవితానికి సాఫల్యం ఇంకేముంటుంది మీరు ఆలోచించండి. అంత గొప్ప గ్రంథం, అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం. ఆ మహాభారతం కేవలం సంస్కృత భాషలో ఉండిపోయింది చాలా కాలం, ప్రత్యేకించి ఆంధ్రీకరింపబడలేదు, తెలుగు భాషలోకి రాలేదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పరదేవతా సంకల్పం, ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది. ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది.